శివుడు అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేది విభూతి. భగవత్ పూజలలో ఒక్కొక్క దేవతకు ఒక ప్రత్యేకమైన పూజా విధానం ఉంటుంది. శివుడు అభిషేక ప్రియుడని, విష్ణువు అలంకార ప్రియుడని ఇలా చెప్తూ ఉంటారు. అలాగే శివుడికి భస్మ పూజ, భస్మాభిషేకం చాలా ఇష్టమని చెప్తారు. దీనినే భస్మహారతి అని కూడా అంటారు. ఇక శివుడికి జరిగే భస్మహారతికి పెట్టింది పేరు ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం. మరి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయినిలో జరిగే భస్మహారతి ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ఉజ్జయినిలో చేసేటటువంటి విభూతి అభిషేకం లేదా భస్మహారతి 2 రకాలుగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు భస్మహారతి జరుగుతుంది. తెల్లటి పలచటి బట్టలో బెత్తటి విభూతిని పోసి మూట కడతారు. ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు. అదే విధమైనటువంటి మరొక మూటతో దానిని కొడుతూ ఉంటారన్నమాట. అలా కొడుతున్నప్పుడు ఒక శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతటా కూడా, అంటే గర్భాలయం అంతటా కూడా ఈ భస్మం నిండిపోతుంది. అలా నిండిపోతున్న సందర్భంలోనే శంఖాలు, భేరీలు, పెద్ద పెద్ద మృదంగాలను కూడా మ్రోగిస్తారు. ఆ సమయంలో మంత్రాలు జపించడం, గంభీరమైనటువంటి ధ్వనులు చేయడం, ఇటువంటి వాటి వల్ల గర్భగుడి శక్తివంతమైన ప్రకంపనాలతో మారుమోగిపోతుంది. ఇది మనిషి జీవితకాలంలో మరచిపోలేని ఒక అద్భుతమైన అనుభవం. అప్పుడు అక్కడున్నవారు ఒక అలౌకికమైనటువంటి స్థితికి వెళ్ళిపోవడమే కాదు, సాక్షాత్తు కైలాసంలో శివభగవానుని సన్నిధిలో ఉన్నామా అన్నంత అనుభూతి కలుగుతుంది. ఇక 2వ రకం భస్మహారతి శవభస్మంతో చేస్తారు. ఈ భస్మహారతి 10 మంది నాగసాధువుల ద్వారా జరుగుతుంది. ఈ భస్మహారతి సమయంలో ఎవ్వరినీ గర్భగుడిలోకి అనుమతించరు. కేవలం పురుషులకు మాత్రమే ఈ భస్మహారతిలో పాల్గొనేందుకు అనుమతినిస్తారు. అది కూడా ఒక పెద్ద హాల్ లాంటిది ఉంటుంది. ఆ హాల్లో కూర్చుని ఈ భస్మహారతి జరుగుతున్న సందర్భాన్ని, దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఈ హారతిలో కేవలం పురుషులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుంది అని చెప్పాను కదా. స్త్రీలను ఈ హారతిలో పాల్గొనడం కానీ చూడ్డానికి కానీ అనుమతించరు. ఈ భస్మహారతి సమయంలో స్వామివారు పూర్తిగా భస్మధారణతో, అలౌకిక అందంతో అద్భుతంగా దర్శనమిస్తాడు. ఈ భస్మహారతి దర్శనం ప్రతి హిందూ భక్తుని చిరకాల కోరిక. ఈ భస్మహారతి దర్శనం పునర్జన్మహరణం అని కూడా చెప్తారు. స్వామివారికి ఇక్కడ జరిగే భస్మహారతి చూడడం సాక్షాత్తు ఆ కైలాసనాథుని దర్శనం స్వయంగా చేసిన ఆనందాన్ని ఇస్తుందంటారు భక్తులు. బ్రహ్మదేవుడు కూడా ఈ భస్మ పూజ చేశాడని, ఆ కారణంగానే ఈ క్షేత్రాన్ని మహాశ్మశానమని పిలవడం జరుగుతోందని పురాణ కథనాలు చెప్తున్నాయి. ఇది ఉజ్జయిని క్షేత్రంలో మహాకాళేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడికి భస్మహారతి ఏ విధంగా జరుగుతుంది అన్న వివరాలు.